కడుపులో నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయిల్ పెట్టుకుంటుంది మన బేబీ. చల్లగా ఉన్నట్టుంది, మంచిగా హ్యాపీగా. అణువణువణు నీ కొలువే నా తల్లివి నువ్వు, నీ తండ్రివి నేను. ఎన్ని డేస్ అయిందో పాపం ఆమె అంత ప్రశాంతంగా స్నానం చేసుకొని. అగో స్లీప్లోనే అర్థమవుతుంది ఆమె. ప్యూర్ కొబ్బరి నూనె తీసుకొచ్చినాం మంచిగా. అంటే మనం కొబ్బరికాయలు పట్టి ఇస్తారు కదా, ఆ నూనె డైరెక్ట్ వాడొద్దంట బేబీస్, చిన్న బేబీస్ కాబట్టి. సో కొంచెం గోరువెచ్చగా చేసి ఆ వాడమన్నారు. సో అందుకని చెప్పేసి అమ్మ వేడి చేస్తుంది. ఇక్కడ మన బేబీనేమో ప్రశాంతంగా పడుకున్నది, వాళ్ళేమో పాపం ఆగమాగం నూనె వేడి పెడుతురు, తర్వాత అది వాటర్ పెడుతున్నారు. బేబీనేమో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక్కడ జగతి చూడండి, వాళ్ళ చెల్లెలకి స్నానం చేపిస్తారని జగతి ఏమో ముఖం అంతా మార్చుకున్నది. జగతి ఇటు చూడు. నీకు చేపియట్లేదా స్నానం వీళ్ళు? జగతి నీకు స్నానం చేపియట్లే వీళ్ళు? పిల్లని వెళ్ళిన ఫస్ట్ 1 month 2 months మొత్తం ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టి చేపిస్తారు స్నానాలు కదా. జగతికేమో ఫస్ట్ స్నానం వాళ్ళ అమ్మమ్మ చేయించింది. ఎక్కడున్నావు నువ్వు? అరే నీకు ఎవరు చేయించారు ఫస్ట్ స్నానం? అత్తమ్మ కాదు, అమ్మమ్మ. సో ఫస్ట్ ఆయిల్ కడుపులో నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆయిల్ పెట్టుకుంటుంది మన బేబీ. ఇన్ని రోజులేమో ఇది ఉండే, ఇది చూడు జగతి చూడు. ఏం జగతి ఇచ్చి ఇచ్చి అంటున్నావు? ఏడుస్తుందా? ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు ఏడుస్తున్నారు? చెల్లెలా? చెల్లెలా? ఏమి ఇప్పటికీ చెల్లెలని ఫిక్స్ అయితే లేదు మీలాగానే. కృష్ణ కృష్ణ అంటుంది. స్కిన్ అంతా ఒట్టిగా అయిపోయింది బేబీది పాపం. వావ్, చిన్న చేతులు. చూడండి ఫ్రెండ్స్, అంటే నేను ఎప్పుడు నాకు కొంచెం వీలవ్వక వాటర్ పెట్టమంటే కూడా ఏదో ఒక వంక చెప్తాడు, పెట్టుకో మమ్మీ ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉందని. ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు కోసం వాటర్ పెట్టి తీసుకొని వెళ్తున్నాడు. నా బేబీ కోసం నేను నీళ్ళు పెడతా, ఏమన్నా చేస్తా. మరి మా కోసం ఎవరు చేస్తారు? అది తర్వాత, ఫస్ట్ బేబీ కోసం చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఫస్ట్ లోపల ఎంతైనా ఇక ఫాదర్స్ అంటారు కదా. మమ్మీ వేడి నీళ్ళు మంచిగా కలుపు. నార్మల్గానే కలిపిన బావా, అది కాదు అమ్మ, కొన్ని చల్లనీళ్ళు పోయి అంత ఉడుకుడుకు పోయి మరి చల్లగా పోస్తే కూడా వణుకుతుంది. అది గోరెచ్చగానే ఉన్నాయి, మాకు తెలుసులే బాబా. వాళ్ళది చిన్న స్కిన్, అంటే మెత్తటి స్కిన్, మీరు ఆగమాగం చేయకండి. అత్తమ్మకు తెలియదా బాబా? మీ అందరికి పోయలేదా ఏమన్నా? ఫస్ట్ టైం అది పోసే. నువ్వు ఫస్ట్ పక్కకో పో. అవును, అయితే కొంచెం ఉడుకుడుకు పోయే, కొంచెం చల్లనీళ్ళు కలుపు బాబా.
ఏంటిది కొబ్బరికాయ? ఆ? చల్లగా ఉన్నట్టుంది మంచిగా హ్యాపీగా. యాక్చువల్లీ ఇట్లా అంటే బాత్రూంలో చేపేయడం ఎందుకని చెప్పేసి బయట వరండాలో చేపిస్తారు నీట్గా. వణుకుతుంది బేబీ ఫుల్, చల్ల గాలి వస్తుంది అప్పుడప్పుడు వణుకుతుంది. భలే మంచి ఫీలింగ్ అనిపిస్తుంది కదా, అంటే ఐ మీన్ అంటే ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మా ఫీలింగ్. అంటే మన బేబీ అక్కడ ఫస్ట్ టైం స్నానం చేయడం అండ్ అంటే ఐ మీన్ నేను అంటే ఇద్దరు పిల్లలకి తండ్రిని అయినా అని ఒక ఫీల్ ఉంటుంది కదా, అది అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము అది. కానీ ఆ ఆనందం ఏమో మరి, అంటే ఐ మీన్ అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంటారు కదా. సో నాకు అదొక మంచి హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు అట్లా స్నానం చేపిస్తుంటే. అప్పుడే నేను ఇద్దరు పిల్లలకి ఫాదర్ని అయిపోయినా, చిన్నది పెద్దదని మాట్లాడుతూ ఉన్నాం. సో బ్యూటిఫుల్. మొక్కిపిస్తున్నా మమ్మల్ని బేబీని సూర్యుడికి మొక్కిపిస్తున్నా. ఫస్ట్ స్నానం కంప్లీట్. అణువణువణు నీ కొలువే. వావ్ వావ్, అరే స్కిన్ అంతా ఊడిపోతుంది మమ్మీ. అంటే గ్లాస్లో పెట్టిండే కదా అట్లా స్కిన్. అయ్యా స్కిన్ చూడు ఎట్లా పోతుంది. అంటే జాండీస్ అప్పుడు బేబీని లైట్ కింద పెట్టిరు, సో అందుకని చెప్పేసి 3 days పెట్టిండు స్కిన్ అట్లా వెళ్ళిపోతుంది. చలి పెడుతుంది. అరే రే 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 అరే వణుకుతుంది బేబీ. సాంబ్రాణి వెచ్చగుందా బాబీ? వెచ్చగుందా బేబీ? ఎందుకు? వావ్ సూపర్. ఎన్ని డేస్ అయిందో పాపం. ఆల్మోస్ట్ 7 days. సూపర్ లడ్డు సూపర్. అరే సేమ్ అంటే ఒక అబ్బాయిలాగా కనిపిస్తుంది అండ్ జగతిలాగా కనిపిస్తుంది. సేమ్ అప్పుడు జగతి కూడా ఇట్లనే కనిపించింది. కళ్ళకేం కాదు ఆమెకు, ఏమంటలేదు. ఇదేం కాదేమో నాకు తెలిసి. నిద్ర వస్తుంది. వెచ్చగా అయిందా? మంచి స్లీప్లో ఉంది. అర్రే ఫస్ట్ కాటుగానా? ఫస్ట్ కాటుక. ఒరే కొంచెమే, అది మళ్ళీ కళ్ళల్లో పడుతుంది. లెఫ్ట్ లెగ్ చెప్తున్నావు, రైట్ లెగ్? జగతి టైంలో అయితే నేను చాలా అంటే కళ్ళకి అట్లా అట్లా పెడుతుండే. బట్ తెలుసుకున్నది ఏంటంటే పౌడర్స్ అట్లా పౌడర్లు కాటుకలు ఇవన్నీ చెంపలకు అట్లా పెట్టకూడదు. కళ్ళకి అదంతా పెడతారు, అట్లా పెట్టకండి మీరు కూడా. మాయిశ్చరైజర్ పెట్టుకోండి, పౌడర్ కూడా వేయద్దు. ఇక ఫ్రెష్గా చేసేసి సాక్స్లు కూడా వేసేస్తుంది. చెప్పు మమ్మీ, నీ ఫీలింగ్ ఏంది మమ్మీ? జగతి గుర్తొస్తుంది. ఎన్ని డేస్ అయిందో పాపం ఆమె అంత ప్రశాంతంగా స్నానం చేసుకొని. అవి స్లీప్లోనే అర్థమవుతుంది ఆమె. ఆమె స్లీప్ మొత్తం పర్ఫెక్ట్గా నన్ను వదిలేసేయండి నేను పడుకుంటా అని అంత రిలీఫ్గా అనిపించేస్తుంది ఆమె ఫేస్లో. ఇప్పుడేమో డైరెక్ట్ మెల్లగా కోమా వెళ్ళిపోతుంది. అట్లుంటది మనతోని. ఎట్లా ఆ చిరాకులో కూడా ఆమె కొంచెం నిద్రపోనీకే వెనక ముందు అయింది. ఫైనల్లీ మన బేబీ ఇట్లా రెడీ, డీప్ స్లీప్లో ఉంది.
వాళ్ళిద్దరు చూడండి, స్నానం చేయించినాం కష్టపడని, ఇంక ఇద్దరు పక్కన వేసుకొని వండుకున్నారు. నా తల్లివి నువ్వో నీ తండ్రిని